జై భీమ్. నా పేరు సౌట్రి సేనయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనమున్నాము గాంధీ నగర్ ఎస్టీ యానాది కాలనీ, కొల్లూరు మండలం, వేమూరు నియోజకవర్గం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. గాంధీనగర్ ఎస్టీ యానాది కాలనీకి వచ్చున్నాము. ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం, ఒక సెల్ఫీ వీడియోలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేసి అది సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దాన్ని చూసి మేము స్పందించి ఇక్కడ వారి సొంత గ్రామానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ వాళ్ళని పరామర్శించి వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాము. అదేవిధంగా ఇక్కడ కనిపించే పొలాలలో వాళ్ళు సెల్ఫీ వీడియో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రదేశంలో అక్కడ తీసుకొని అక్కడ వాళ్ళు విషం తాగి దంపతులు ఇక్కడ తాగేసి చచ్చిపోతున్నాము అనే పరిస్థితుల్లో వచ్చి ఈ చెట్టు కిందనే ఇక్కడే అక్కడి నుంచి వచ్చి స్పృహ తప్పి ఇక్కడ పడిపోయారు. ఇక్కడ పడిపోవడంతో ఇక్కడ ఇది ఊరు, ఇది గ్రామం. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే గ్రామస్తులు ఇక్కడ ఈ చెట్టు కింద పడిపోయిన దంపతుల భార్యాభర్తల్ని, ఎవరైతే నంబూరు కృష్ణ, రమణ, వీరిద్దరు ఇక్కడే పడిపోవడం జరిగింది. స్థానికులు గమనించి పుట్టిన తెనాలి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లగా అక్కడ వెంటనే చికిత్సలు చేసి వారి ప్రాణాలు కాపాడడం జరిగింది. లేదనుకుంటే వారు ఈ పాటికి మరణించి ఉండేవారు. ఏదో దైవ బలం వల్ల వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి కారణం ఎవరు, వారు దేనికి ఆత్మహత్యానికి పాల్పడ్డారు అనే విషయం మనం ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఈరోజే డిశ్చార్జ్ అక్కడ ఈరోజు వచ్చారని ఒక విషయం ఎక్కడ ఆడిపోతారు. నాకైతే ఈరోజే డిశ్చార్జ్ చేయడానికి బయటికి హాస్పిటల్కి ఇబ్బందులు పడడం వల్ల మా నాన్నగారు కానీ మా అత్తగారు కానీ చాలా ఇబ్బందులు ఇంట్లోనే ఉంటున్నారు సార్. ఇక్కడ నుంచి నాన్న బాధలు పడుతున్నారు సార్. లోపల కంచం కడుతుంటే ఆ కంచం పల్లెలో అన్నం పెట్టే దిక్కు లేదు సార్ వాళ్ళకి. ఇక్కడ అన్నం పెట్టే దిక్కు కూడా లేదు. పాపం ఆయన అన్నానికి నీళ్ళకి అల్లాడిపోతున్నాడు సార్. ఈ కేసుల్లో మమ్మల్ని ఇలా ముంచేసినందుకు నాన్న బాధలు పడుతున్నాను సార్. నేను ఆ పెద్ద ఆయనకి అసలు నేనే ఉంటే ఆయన కలిపి పెడితే అన్నం తింటాడు కానీ అతను లేదు అట్లాంటిది ఆ మనిషిడు అంతా. నేను అన్నం పెడితేనే తింటాడు మా నాన్న. శుభ్రంగా కలిపి ఆయన పెడితే ఆయన శుభ్రం చేసి, నేను కూలి పనికి వెళ్ళి వచ్చినా వచ్చి ఆయన శుభ్రం చేసుకొని స్నానం చేసి ఇంట్లోకి వెళ్తాను ప్రతిరోజు. మా ఆవిడ కానీ ఆయనకి మంచి చెట్లు చూసిద్ది మా ఆవిడ గారు. అలాంటిది మేము ఏం చూసుకోలేక మా నాన్నగారిని కూడా అనాథలాగా చేసేసేసారు. అసలు చూడండి, వీళ్ళ మీద కొంతమంది దుర్మార్గులు అన్యాయంగా వీరి మీద దొంగ కేసులు కట్టించి దీంట్లో సూత్రధారులు స్థానిక అధికారులు, పోలీసు అధికారులు, అదేవిధంగా కొంతమంది అవినీతి కుల నాయకులు, వీళ్ళందరూ కలిసి వీరిని అన్యాయంగా భయభ్రాంతులకు గురి చేసి దొంగ కేసులు కట్టి వీరిని భయభ్రాంతులకు గురి చేశారు. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేస్తున్నారు అని చెప్పి మనకి తెలియజేయడం జరుగుతుంది. దాని కారణం చేత వీరు ఆత్మహత్యానికి పాల్పడి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొంది ఈరోజే డిశ్చార్జ్ అయ్యారు. వాళ్ళు పెద్ద అయిన పాపం వాళ్ళ నాన్న కూడు నీళ్లు లేకుండా ఎవరో ఒక ముద్ద పెడితే తిని చూడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మన గిరిజన నిరుపేద యానాదులపై అన్యాయంగా దొంగ కేసులు పెట్టి ఈ విధంగా ఎంతో మందిని బలి చేయడం జరుగుతుంది. ఇలాంటి అవినీతి అధికారులపై పిఎన్ యానాది మహానాడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అలాంటి అధికారులపై సస్పెండ్ కానీ డిస్పెండ్ చేసే వరకు పోరాటం చేస్తుందని మా పిఎన్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అన్యాయాలు పునరావృతం కాకుండా
సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. సంబంధిత అధికారులకు చూడండి, వాళ్ళ ప్రదేశాలు చూడండి, అన్యాయంగా ఆమె చూస్తే చూడు మంచాన పడిపో పరిస్థితి, హాస్పిటల్ నుంచి వచ్చినా కానీ పైకి లేని పరిస్థితి. ఇంత అన్యాయంగా చూడండి, ఎంత దారుణం. ఇల్లు ఇది. ఈమె ఏమవుతారు? మా అత్తగారు, మా ఆడవాళ్ళ తల్లి గారు. ఈమె ఈ విధంగా వీళ్ళు కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళ మీద దొంగ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడంతో వీళ్ళు ఆత్మహత్యను పాల్పడడానికి విషయం తాగారు. స్థానిక ఏదో ఒక విధంగా వీళ్ళని గమనించి హుటాహుటిన స్థానిక తెనాలి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్సలు చేయడం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. కానీ వీళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే వీళ్ళు వృద్ధాప్యంలో ఉండే వాళ్ళు కూడు నీళ్ళు లేకుండా కూడా ఇక్కడ ఎన్నో విధాల కష్టాలు పడుతున్నారు. కేవలం వీళ్ళు ఏ తప్పు చేయకపోయినా కూడా దీంట్లో కొంతమంది అవినీతి పోలీసులు, అవినీతి కుల నాయకులు ఈ విధంగా కుమ్మక్కయ్యి అన్యాయంగా వీరి కుటుంబాన్ని అన్యాయం చేసి వీరిపైన దొంగ కేసులు పెట్టారు. కానీ ఇది పిఆర్ జ్ఞానేంద్ర మహానాడు తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని మాత్రం సంబంధిత అధికారులకి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా వీరికి న్యాయం జరిగే వరకు మా పిఆర్ జ్ఞానేంద్ర మహానాడు పోరాటం చేస్తుందని చెప్పి కూడా వీరికి భరోసా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకి ఇలాంటి అమానుష ఘటనల్లో పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని మేము పిఆర్ జ్ఞానేంద్ర మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.